పూర్వం మయూరధ్వజుడు అనే రాజు ఉండేవారు. అతను శ్రీకృష్ణుడి పరమ భక్తుడు. ఎవరు ఏది అడిగినా లేదనకుండా దానం చేయగల దానశీలి. అతని దానగుణాన్ని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ వేషంలో వెళ్లి ఇలా అంటాడు: రాజా, మేమిద్దరం మీ వద్దకు వస్తుంటే దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడిని పట్టుకుంది. మీ శరీరంలోని కుడి భాగాన్ని వేస్తే ఆ సింహం మా బిడ్డను విడిచిపెడతానని చెప్పింది. దానికి మయూరధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతని ఎడమ కంటి నుండి నీరు కారటం చూసిన అర్జునుడు ఏడుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అంటాడు. దానికి ఆ రాజు: నా శరీరంలో సగభాగం ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నందుకు బాధగా ఉంది, అందుకే నా ఎడమ కంటి నుండి నీరు వస్తుంది అంటాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి తన నిజ రూపాన్ని చూపి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాజు: పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం దేవుని సన్నిధిలో ఉండే వరం ప్రసాదించండి అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు: నువ్వు ఆలయంలో ధ్వజస్తంభమై ఉంటావు. భక్తులు ముందు నిన్ను దర్శించుకున్నాకే తమ